హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లాగ్ అండి. ఇంట్లో ఏమేమి చేసుకుంటాం అనేది అన్ని చూపిస్తాను. మా హస్బెండ్ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాండి. ఓకే, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పద్మ మొత్తం క్లీన్ చేసేసింది. ఇక్కడ అంట్లు కూడా తోవేసుకుంటుంది. ఇంకా చూడండి, ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేయాలండి. ఇక్కడ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. బట్టలు అయితే మడత పెడుతున్నాను. బట్టలు చేసే పని పద్మం ఉంటుంది, నా పని నాకుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్, డికాషన్ అయితే పెట్టుకున్నాను నేను. మార్నింగ్ అయితే పొద్దున్నే డికాషనే తాగుతానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డికాషన్ అయితే వేసుకున్నాను. ఇది కొద్దిగా ఎక్కువ మా మదర్ ఉండేది ఇక్కడ 1 month ఉన్నది. ఆమె కోసమని అదే మర్చిపోయి వేసేసానండి. ఆమెకు కూడా ఇద్దరం తాగేటోళ్ళం, నేను మా అమ్మ. మా హస్బెండ్ ఏదో ఎక్కడికో బయటికి వెళ్తున్నారండి. ఎవరో ఫోన్ చేశారు. ఫ్రెండ్స్, దోశ పిండి అయితే ఎలా పొంగిందో మంచిగా పులిసింది చూడండి. లేచి ఎప్పుడో కూర్చుంది ఫ్రెండ్స్, కానీ టిఫిన్ అయితే ఏది ఎప్పుడు లేచినా కూడా నేనే లేవాలి, నేనే టిఫిన్ వేయాలి, వీళ్ళే తినాలన్నట్టు. టైం లేదు ఫ్రెండ్స్. ఒక లోనాలు అయితే వచ్చిర్రు. వారు ఒక గంట ఇంటి ముందు జనాలు ఉండే. తర్వాత పవర్ రావడం పోవడం జరిగింది. ఇప్పుడు నేను లేచినా గవగవ చట్నీ వేసినా, ఇప్పుడు దోశలు వేస్తా. 2 నిమిషాలు అందరు తినడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే చూడండి, చట్నీ కూడా పోపు వేసేసింది. ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తున్నారు. మా పాప దోశలు వేస్తుంది. ఆ నీరేంటిది? చిన్న ఇక్కడైతే దోశలు వేస్తున్నా ఫ్రెండ్స్. దోశలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఒక ఆయనకి మెత్తగా, ఒక ఆయనకేమో కురుం అనాలి, ఒక ఆయనకి ఒక్క సైడే కాల్చాలి. ఇట్లుంటాయి వీళ్ళ కథలు. ఇదైతే మా హస్బెండ్ కోసం వేస్తున్నాను. ఆయనకైతే మెత్తటి దోశలు కావాలి. మీ తమ్ముడికి అయితే కరకర అనాలి. వేయాలంటే ఇబ్బంది అండి దోశలు. మా పెద్ద ఆయనకి మాహిర్కు ఆయనకేమో వైట్ దోశ కావాలి. కొద్దిగా కూడా కాలకూడదు, మళ్ళీ పచ్చిగుండకూడదు. ఇదేమో చిన్న ఆయన కోసం రాగి జావనా? చిన్న ఆయన కోసం అయితే రాగి జావ చేస్తుందండి. స్టవ్లు చిన్నగా వస్తున్నాయి. అదే గ్యాస్ అయిపోతుంది. స్టవ్లు కూడా ఖరాబ్ అయినాయి. ఏం చేస్తున్నావు? మా కూర్చొని ఏదో గొడవ పడుతున్నావు నాన్నతో. ఏంటి చెప్పుకోలేని బాధలా? కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా? సమస్యల నుంచి బయటపడట్లే. అన్ని సమస్యలే ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలి అర్థమవుతుంది. ఒక్కంటే సరేలే అనుకున్నా కానీ 100 సమస్యలు. ఒక సమస్య ఒక మనిషికి వస్తే ఏం కాదు, కానీ ఒక 100 సమస్యలు వచ్చి మీద పడితే ఏం చేయలేముగా. అట్లా అయిపోయింది. ఒక్క మనిషి 10 మనుషులు ఒక్క మనిషికి సాయం చేయగలుగుతా కానీ ఒక్క మనిషి 10 మందికి చేయలేరు అనే సామెత. అట్లా అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి. ఏమర్థమైతలేదు. నువ్వెవరికి సాయం చేస్తున్నావు? నీకు నువ్వు సాయం చేసుకోలేకపోతున్నావు. అప్పట్లో మా నాన్న అన్నాడు రా, మీ తాత నేనేం చేస్తాను. తెలుసు నాకు కూడా అది సామెత. నేనేమని చేయగలుగుతా సాయం. పొద్దున ఇదే గొడవ. ఆయన మంచితనం అని పోయి మనకు రోడ్డు మీద పెడుతుండే. ఆయన రోడ్డు మీద పెట్టిండు. ఆయన బయట ఏమో మాట్లాడలేడు. బయట 1 రూపాయి వచ్చేదైతే తీసుకున్నాడు. బయట వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఉండి నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడు తీసుకొని. ఎట్లా ఈ సమస్యలు? ఇంట్లో దీపం పెట్టి బయట దీపం పెట్టాలి. ఇప్పుడు బయట ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఇంట్లో మాకు కొట్టి సంపైన డబ్బులు తీసుకుపోయి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. బయట ఎవరైనా ఇచ్చేది ఉంటే వాడు ఒక 10,000 ఇచ్చేది ఉంది, ఇప్పుడు 5,000 ఇచ్చిండు అనుకో, ఇంకా 5,000 ఎందుకు ఇవ్వలే, ఎప్పుడు ఇస్తావు అని కూడా అడగడు. వివరం కూడా అడగడు. ఏంది ఇది, ఎంత సమస్య ఏందనేది కూడా తెలుసుకోడు, అడగనియడు. ఎట్లా ఈ సమస్య తీరేది ఎట్లా? ప్రతిదానికి ఇట్లా ఉంటే ఎట్లా అని మా అమ్మ మా నాన్న ఇంకా గొడవ పడుతున్నారు అంతే. గొడవ అంతే. కొట్టుకోవడం కాదు, కానీ ఎందుకు ఇట్లా చేస్తావు, నువ్వు ఎందుకు నోరు ఇప్పావు బయట,
గట్టిగా ఎందుకు మాట్లాడవు, మన డబ్బులు మన అడగదానికి భయం ఏందని అమ్మ అంటుంటే ఆయన అంతే అంటారు, ఇవ్వాలంటారు, రేపు అంటారు. ఈ ఒక్క దగ్గరనే మాకు గొడవ వస్తుంది, మా నాన్నకు మాకు మా అక్కకి. ఏమో ఇంకా మనమైతే మార్చలే, ఆ దేవుడే మార్చాలి నాన్నకి. మనం ఇగో ఇప్పటి నుంచి కాదు, మేము మాకు సోయ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంతే ఉండు, నువ్వు మార్చలేకపోయినా ఇంకా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి, మార్చయ్యా నా మొగుడికి, మార్చయ్యా నా తండ్రికి, అంతే తప్ప మనం ఏం చేయలేము. వదిలేయి, గొడవ పడినా ఏం రాదు. ఏమొస్తుంది కూడా పట్టే ఇక వచ్చి పైన పడతారు. ఆయన మారడు మారడు మారడు. ఇక ఆయన హెల్త్ పర్పస్ వచ్చి ఇక పైన పడి ఇక లక్ష తీసుకొని ఉంటారు. సర్లే వదిలేయి. సర్లే కదా. ఏమైంది, అయిపోయిందా నాన్నతో గొడవ? ఇక ఎంత గొడవ ఉన్నా కానీ వంట తినడం తప్పదు కదా. ఏం వండుతున్నావు? ఏమో తలకాయ కూర కొద్దిగా ఉంది, ఆహాహా. కుక్కర్లో వేసి అయితే పెట్టేస్తున్నాయి ఇక. మ్హూ. మొత్తం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఆ, ఇక ఉడకబెట్టేసి కొద్దిగా ఫ్రై చేస్తాయి ఇక, కూర లేదు ఏం లేదు. ఏదన్నా చేసుకొని నేనైతే తిననుగా. తినటం తింటాం కదా. మ్. కొద్దిగా మటన్ ఉంది, అది కూడా చేస్తే ఒక పని అయిపోద్ది. రెండు చేస్తే రెండు కలుపుకొని తింటే ఈరోజు అయిపోద్ది ఇంకా. ఈరోజు వంటలు అయిపోద్ది. మ్. వంటలకు వస్తలేమో మరి. పద్మత్తమ్మ రాలేదా? గందరగోళ ఇన్నంట్లు నైనైంది మళ్ళా. టిఫిన్ చేసినాయి. ఇన్నా కొంచెం అప్పటికప్పుడు గడుక్కుంటుండేగా ఈ మధ్య. ఇంకా లేదు, ఈ గొడవల్లో సరిపోయింది ఇక. గొడవనా? ఈ గొడవల్లో మర్చిపోయినారా, ఇక అంత పని ఎక్కడెక్కడే ఉంది ఇక. గొడవ పడి పడి ఇక అలసిపోయి లేచినాయి, ఏం చేస్తాం, ఆకలి మళ్ళీ. సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతారు ఏమైంది మరి, ఏం గొడవ అని. ఏం చెప్తాం ఫ్రెండ్స్, చెప్పుకోలేదు, గొడవలు ఇంట్లో ఉంటాయి కదా పరిస్థితులు, చెప్పుకోలేవు కదా. టైం వచ్చినప్పుడైతే అన్నీ చెప్తలేను, ప్రతి ఒక్కటి మీకు వివరించి చెప్తాను, ఎప్పుడైతే చెప్పలేను. సరే మళ్ళా బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది, చూసేయండి. ఓకే. అడి హలో, ఏం చేస్తున్నావు? అక్క పోయి ఆ గుడ్లు ఈ పిండి అంట దేపు అంగన్వాడికి పోయి. ఎందుకు ఎందుకు దేవు, ఎందుకు దేవు? ఏం చేస్తున్నావు మీ? అన్నం కూడా చేస్తున్నా. ఆహా, ఇది అన్నం పెట్టేసిన, ఇది మటను, ఇది తలకాయ కూరనా? ఇవన్నీ మనం వీడియో చేసుకోవాలి కదా. అవును, చాలా ఇప్పుడు ఈ టైం తీసుకుందాం అనుకున్నాం వీడియో మనం. అవును. ఇక అందుకోసమే. మరి ఎందుకు తీసుకోలేదు? అదే ఇక చిన్న గొడవ జరిగింది కదా మన ఇంట్లో, దానివల్ల ఇది ఇప్పుడు ఏముందిలే, ఇదంతా రెడీ చేసి స్నానం చేస్తే పని అయిపోయినట్టు. ఇక్కడ కూడా కొంచెం ఇది క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది. అంట్లన్నీ అయితే సర్దేసింది అక్క, సరిపోయింది మొత్తం. టబ్లో అయితే వేసి పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి ఇల్లు కూడా ఊకేస్తుంది అక్క. ఇల్లు పొద్దున ఊకింది పద్మత్తమ్మ, కానీ నా రూము నువ్వు లేవలేగా, 10 గంటల వరకు లేక నేను వింటున్నా. పాప లేవలేగా, పాప లేస్తే ఆ రూమ్ కూడా కాదు 10 గంటలకు కాదు, 8ంటికి లేచినా కానీ నేను విన్నా. పాప లేస్తే ఆ రూమ్ కూడా ఊడ్చే కాదు వదిన అన్నది అత్తమ్మ. అమ్మ వదిలేలే లేచినప్పుడు. ఇంకా ఈరోజు ఇగో ఈయన చూడండి, చిన్న ఆయన ఆడుకుంటుండు. ఈరోజు అయితే ఈవినింగ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తుందంట అక్క. సో ఇంజెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఈవినింగ్ ఒకటి ఉంది, ఆ ఒక్కటి వేయించుకొని తీసుకెళ్ళి డాక్టర్కి ఒకసారి చూపించుకొని ఆ తర్వాత ఏమన్నాడో చెప్తాము. సో ఇంటి పని అయితే అయిపోయినట్టే, ఊకేసుకుంటే నెక్స్ట్ వీడియో అయితే తీస్తాము. ఈరోజు పిండి వంట ఏంటో ఏం చేస్తారో చూద్దాము. ఎండలు అయితే దంచేస్తున్నాయి, వాటర్ కూడా రాలేదంట. ఎండాకాలం కంటే ఎక్కువ ఉన్నాయి ఎండలు. అసలు ఈ ఊరేందో ఈ ఎండలేందో కానీ అర్థం కావట్లేదు. మా ఊళ్ళోనే ఉన్నాయా, మీ అందరు కూడా ఉన్నాయా? కామెంట్ అయితే పెట్టండి. చేస్తున్నాం మీ కాలేదు. ఇదేంది మరి? కాకరకాయ ఎవరి కోసం? నాన్న కోసమే. ఇది మటన్. వామ్మో, నల్లి బొక్కుందిగా. నల్లి బొక్కుంది, బలగం సినిమాలాగా. ఇది తలకాయ కూర. ఇది మరి తొందరగా అయిపోతే వీడియో తీసుకుందాం. మరి సాయంత్రం వేయనికి 10 నిమిషాలైతే వంట ఖతం. మరి వంట ఖతం చేసుకొని మళ్ళీ నువ్వు ఫ్రెష్ అయితే వీడియో తీసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెల్లం అప్పలు అయితే చేస్తున్నారు మా అక్క మా అమ్మ కలిసి. సో అన్నం కూర అయితే వండేసింది.
ఇక తినలేదు, తింటాము. ఫస్ట్ అయితే ఈ బెల్లం అప్పలు చేసుకుందామని చేసుకుంటున్నాము. దీని ఫుల్ వీడియో కూడా ఈరోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాము, వెళ్ళి చెక్ చేయండి. సో మనకు దసరా వస్తుంది కదా, దసరా కంటే ముందే మనము పిండి వంటలు అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో తెలియని వాళ్ళు చూసి చేసుకోవచ్చు అని. సో అదే ప్రిపరేషన్ అయితే మా మదర్ అయితే చేస్తున్నారు. వ్లాగ్ మొత్తం కంటిన్యూ అయితే చూసేయండి. ఇప్పటి నుంచి అయితే ఒక మార్నింగ్ ఒక వ్లాగ్, ఈవినింగ్ వచ్చేసి కుకింగ్ వీడియో అనేది వస్తుంది. సో అందరైతే చూసి ఆదరించి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలి మాకైతే. ఇంకా కష్టం ఎక్కువైపోయింది. ఇంకా అవును, ఎక్కువైందండి ఆ కష్టం. అసలు కష్టానికి తగ్గ వ్యూస్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. కూడా రావట్లేదు. అంతమంది ఉన్నారు, వ్యూస్ చూసి లైక్ చేయండి వీడియోకి. సో బాధేస్తుంది కానీ ఏం లేదు, మన పని మనం చేసుకుపోవాలని వీడియోస్ అయితే వేస్తున్నాము. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో 6000 మెంబర్స్లో ఒక వీడియో ఒక సగం మంది చూసినా మంచిగా ఉండు. 3000 వ్యూస్ వచ్చు. 1000 చూసినా చాలు ఫస్ట్ అసలు. 200-300 మెంబర్సే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి మర్చిపోయినట్టున్నారు. కొద్దిగా చూడండి, లైక్ కొట్టండి, సపోర్ట్ మనోళ్ళే చేయండి. లైక్ కొట్టాలి, మనోళ్ళే లైక్ కొట్టాలి. ఇక రేపు ఎక్కడ ఎదిగిపోతామని చెప్పి కొద్దిగా లైక్ కొడితే పైకి పోతాయి వీడియోస్. అవును, మా కష్టం చూసి చేయండి, మేమేమైనా ఊరికే అడగట్లేదు కదా. మరి సో కష్టాన్ని అయితే చూసి గుర్తిస్తారని అయితే అనుకుంటున్నాము మేమందరం అయితే. అప్పలు చేయడం వదిలిపెట్టి వచ్చి ఈడేదో చేస్తున్నావు. ఏం లేదు, ఇప్పుడే వాటర్ వస్తున్నాయి. ఏం వాటరు? అది చల్లారి వరకు ఒకటి వేద్దామని. బట్టలు ఉతుకుతాయింది ఎప్పుడు అసలు? అంటే మనం వేసుకోవా? ఎన్నిసార్లు స్నానం చేసుకో పొద్దుకు చెప్పు. పొద్దున్న ఉతకలేను బట్టలు, వాటరే రాలేదు నాయన. ఇప్పుడు వస్తున్నాయా? ఏ చూపి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే వస్తున్నాయి. 2 నల్లలు ఉంటాయి మాకు. ఇది పోయింది, వచ్చింది పోయింది. అది వచ్చి వెళ్ళిపోయిందంట. అస్సలు వాటర్ లేకుండా మార్నింగ్ నుంచి వాటర్ రాలేదని బట్టలు ఉతకలేదంట, కానీ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయని బట్టలు అయితే ఉతికేస్తున్నారు. రేపటికి సాకల మూట అయితే మాకైతే అందరు సాకల మూట అంటారు. మాకు రోజు 3-4 సార్లు స్నానాలు చేస్తారు. సరే వేసి వస్తే అప్పలు చూద్దాం. చూద్దాను. అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పలన్నీ అయితే చేసేస్తుంది మా అక్క. ఇక్కడ మా అమ్మ చూడండి, చిన్న ఆయన లేస్తే పోయి పడుకోబెట్టి వచ్చింది. వీడియో స్టార్ట్ చేయగానే ఇద్దరు అయితే మొదలు పెడతారు అల్లరి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం మేమైతే. వీడియో ఇట్లా మొత్తం పెట్టుకొని సెట్ చేసుకునేసరికి ఆయన లేస్తాడు, ఈయన ఏడుస్తాడు, ఏదో ఒకటి చేసి నేనే గెలిగి నేర్తాడు పెద్ద ఆయన. ఎట్లా చేస్తారు వీళ్ళు కూర్చుంటారా అని చెప్పి. బెల్లం ముప్పలు అయితే రెడీ అయిపోతున్నాయి. సో ఇక్కడైతే మా మదర్ చూడండి, ఏది చేసినా ఫస్ట్ అయితే తీసి దేవుడికి అయితే పెట్టేస్తారు. ఆ తర్వాత తింటాము. ఆ దేవుడు పెట్టినే మా ఫాదర్ వచ్చి తినేస్తారు. అంతేనా? ఫస్ట్ తీయాలి మనం ఏదైనా కానీ తీసుకుంటే మంచిది ఇంట్లో. అవును, ఫస్ట్ చేసింది వేసుకుంటే కడుపులా ఏదైనా వాళ్ళకి పెట్టేస్తే మనకేం కాదు. లేసాడు అమ్మ, లేచి బయటకు వచ్చేసరికి లేచి కూర్చుంటుండు. ఇంతే చేస్తాడు. పెద్ద కూడా అప్పటి నుంచి అంతే, ఈయన కూడా అంతే. వీళ్ళు అనగానే వీళ్ళకి పండబెట్టి అట్టనే కొడుతూ ఉండాలి. కొట్టి చైన్ వస్తుంది. నువ్వు పో, నేను తపక్తా కానీ. ఇగో నువ్వు బోంగని లేస్తుండు డమ్ముగాడు. పడుకో. ఏమైంది? హఠాత్తుగా చూడు ప్రకృతి కొట్టుకొచ్చేసరికి నీకేం భయం? నువ్వు కొట్టుకోపోయే వెయిట్ కాదులేని ఇది. నా వెయిట్ కొట్టుకుపోవడం కాదురా, సరుకులన్నీ దడ పట్టుకొని పైన ఇప్పుడే బట్టలు వేసి వచ్చినాయి. గాలి దుమారం వేస్తుంది, గాలి దుమారం వస్తుంది ఫ్రెండ్స్. పొద్దు నుంచి వర్షం పడుతుందట్టుంది. బట్టలన్నీ ఎగిరిపోయినాయి. అయింది. ఆహా, ఎన్ని రోజులు ఉన్నాయి చల్లటి గాలి. ఫుల్ గాలి దుమారం అయితే వస్తుంది ఫ్రెండ్స్. వర్షం అయితే పడుతుంది. మేఘాలు చూడండి మంచి కమ్ముకున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చీరలు అవన్నీ కూడా లేచిపోతున్నాయి చూడండి.
ఆకాశం చూడు గల్ల మేఘాలు చూడండి మంచిగా చల్ల గాలి వస్తుందని ఆనందపడుతున్నాం కానీ కరెంటు పోయిందనుకో ఆ బూదిమ్మ తిరిగిందా ఏంది ఇది ఆయన ఏమున్నారా అయిపోదామా ఆయన ఏం లేవు ఫుల్ బట్టలు ఉంటాయి పిల్లలకి బక్కోళ్ళు ఉంటే ఎగిరిపోతారు ఫ్రెండ్స్. గాలి దుమారం అయితే ఫుల్ అయితే వస్తుంది ఫ్రెండ్. వర్షం వస్తుందా రాదా అయితే చూపిస్తా నేను. ఒకవేళ వర్షం వస్తే కరెంటు పోతే మా గతి ఏమైద్దో ఇంకా బాగైతే కంటిన్యూ అయింది చూసేయండి. ఏం చేస్తున్నావు? సాయంత్రం పని స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది అన్నీ స్టవ్ క్లీన్ చేసి క్లీన్ చేసుకున్నావా? మొత్తం క్లీన్ చేసిన. చాయ్ పెట్టలేదు ఏంది? ఇక పాలు లేవు అసలు ఇంట్లో. ప్యాకెట్లు పగిలిపోయినాయి. ఇవన్నీ కడిగి ఆ పొయ్యి మొత్తం క్లీన్ చేసి ఏది ఇంకా పద్మత్తమ్మ కోసం పెట్టినావా? ఇలా వస్తుంది కదా కొన్ని కడిగేసినా కూడా మొత్తం సర్దినా. ఇవాళ గిన్నెలన్నీ పైకి పెట్టినా మొత్తం సర్దినా. ఇంకో వీడియో మళ్ళీ చేయాలి. ఒక వీడియో అయిపోయింది మళ్ళీ ఇంకో వీడియో చేసుకోవాలి. మరి ఇల్లు ఊపుతావా అత్తమ్మ వచ్చి ఊపుతుందా? చూడాలి అక్క ఊపుతామే అంటుంది. నువ్వేదో ఒకటి చేసుకొని పని చేసుకొని తొందరగా వస్తే మరి వేరే వీడియో అయింది. మళ్ళీ సాయంత్రం హాస్పిటల్ పోయేది ఉందిగా. చిన్న పిల్లగాని తీసుకొని నువ్వు అయ్యి పిల్లగాని తీసుకొని పోవాలిగా నువ్వు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క వాళ్ళు అయితే హాస్పిటల్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క వాళ్ళు అయితే హాస్పిటల్ అయితే వెళ్తున్నారు. 3 days తర్వాత రమ్మన్నారంట. సో చిన్న ఆయనకి అది వెళ్ళి చెకప్ చేయించుకొని ఆ నీడిలు ఏదైతే ఉందో తీపిచ్చేసుకొని వస్తారంట. సో బావగారు అయితే టౌన్ నుంచి వచ్చారు మళ్ళీ ఎమ్మటే వెళ్తున్నారు. అక్క అయితే చూడండి వెళ్తుంది, పెద్ద ఆయన వెళ్తున్నారు. ఇంకా మమ్మల్ని రమ్మంటే ఇంకా వీడియోలు తీసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వలేదు, ఇంకా ఆగేటట్టు కూడా లేరు. ఏం చేస్తున్నావు? ఎందుకు అక్క రాలే? మరి ఆమె చెయ్యదా? ఎట్లుందంట ఇద్దరు? మరి ఆకలి అవుతుంది, అన్నం వండినవా? ఎప్పుడు వండాలి ఎప్పుడు తినాలి ఏంది మరి? నొప్పులు బాగా 2-3 వీడియోలు చేసినాం కదా, దానివల్ల కొద్దిగా ఓపిక లేదు. ఏదో కూరలు ఉండేది. అన్నం ఎంత 10 నిమిషాలు అయితే అన్నం అయితే కారం పొడి అన్న వేసుకొని తినాలమ్మా. లో బీపీ అయినట్టు అయింది. తీపి తింటే ఇక నాకు కూడా పడదు ఎక్కువ. ఏం చేస్తాం వండి తెప్పు నాకు. వండి చెప్పడం ఇక పెట్టేస్తున్న కుక్కర్లో 10 నిమిషాల్లో అయిపోద్ది. వచ్చి తినేయండి వారు వేసుకొని. సర్లే పొద్దున చూద్దాం. ఇక పొద్దున తిందాలి మరి వద్దాం. ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ మొత్తం అయితే చూసేయండి. నైట్ అయితే ఎండింగ్ అయితే తీసుకోలేదు, ఇప్పుడైతే తీసుకుంటున్నాము. సో తిన్న తర్వాత ఎమ్మట పడుకుంటూ పోయినాము, ఇంకా మర్చిపోయినాము. సో ఇప్పుడు మార్నింగ్ అయితే ఎండింగ్ అయితే తీసేసుకుంటున్నాం. వ్లాగ్ అయితే మొత్తం మంచిగా ఉంటుంది. సో చూడండి. సో కష్టాన్ని అయితే గుర్తించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము. ఓకే అండి. నేను ఎందుకంటే కొద్దిగా పడుకున్నాము, అలసిపోయినట్టుండి ఎందుకైతే ఇవ్వలేకపోయాం ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి.